10 సంవత్సరాలలో మొత్తం అప్పులు చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పచెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలతోటి ముందుకు వచ్చింది. ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బస్సు, పేదవారికి ఫ్రీ కరెంటు, సబ్సిడీ గ్యాసు, ఇప్పుడు ఇట్లా మళ్ళీ ఉద్యోగాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినప్పటి నుండి 2 లక్షల ఉద్యోగాలు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేశారు. గత ప్రభుత్వము చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా ఎంతో పెండింగ్ పెట్టి చాలా నెగ్లెక్ట్ చేసి ఇవ్వకుండా కోర్టులలో కేసు ఉన్నాయని అవని ఇవని అది చేశారు. ఇప్పుడు మొన్న గ్రూప్ 1 ఉద్యోగ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు అని చెప్పి కూడా దానిపైన కూడా కేసు ఫైల్ చేసి హంగామా చేసి ఆయన కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి గ్రూప్ 1 క్యాండిడేట్లు కష్టపడ్డదానికి వాళ్ళకు కంపల్సరీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు.